మంత్రి గంటా శ్రీనివాసరావు డిఎస్సి షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ ఇవ్వనున్నారు. అలాగే ఫిబ్రవరి 5న మెరిట్ లిస్ట్ సిద్ధం చేస్తారని మంత్రి తెలిపారు. మంత్రి గంటా శ్రీనివాసరావు డిఎస్సి షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 5న సెలక్షన్ లిస్టు సిద్ధం చేస్తారని మంత్రి తెలిపారు. మంత్రి గంటా శ్రీనివాసరావు డిఎస్సి షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 5న సెలక్షన్ లిస్టు సిద్ధం చేస్తారని మంత్రి తెలిపారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు ప్రణాళికను గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 5న సెలక్షన్ లిస్టు సిద్ధం చేస్తారని మంత్రి తెలిపారు. మంత్రి గంటా శ్రీనివాసరావు డిఎస్సి షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 5న సెలక్షన్ లిస్టు సిద్ధం చేస్తారని మంత్రి తెలిపారు. మంత్రి గంటా శ్రీనివాసరావు డిఎస్సి షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ఆన్లైన్లో మెరిట్ లిస్ట్ ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 5న సెలక్షన్ లిస్టు సిద్ధం చేస్తారని మంత్రి తెలిపారు. ఫిబ్రవరి 29న తుది జాబితా తెలియజేస్తారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ను మంత్రి గంటా విడుదల చేశారు. ఫిబ్రవరి 1న అంతర్జాలంలో ప్రతిభ జాబితా ఉంచుతామని, ఫిబ్రవరి 5న ఎంపిక జాబితాను సిద్ధం చేయబోతున్నట్టు తెలిపారు. 8న జిల్లాల ఎంపిక సంఘం ద్వారా జాబితాను ఖరారు చేస్తారు. ఫిబ్రవరి 17న అనర్హత అభ్యర్థుల జాబితాను సీజీజీకి అందజేస్తారు. ఫిబ్రవరి 22న ఎంపికైన అభ్యర్థుల జాబితాను మరోసారి ప్రకటిస్తారు. ఫిబ్రవరి 24న జిల్లా డీఈఓలు ఖాళీల జాబితాను అందజేస్తారు. మార్చి 1న వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి 5న ఉద్యోగాలు ఇస్తారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ను మంత్రి గంటా విడుదల చేశారు. ఫిబ్రవరి 1న అంతర్జాలంలో ప్రతిభ జాబితా ఉంచుతామని, ఫిబ్రవరి 5న ఎంపిక జాబితాను సిద్ధం చేయబోతున్నట్టు తెలిపారు. 8న జిల్లాల ఎంపిక సంఘం ద్వారా జాబితాను ఖరారు చేస్తారు. ఫిబ్రవరి 17న అనర్హత అభ్యర్థుల జాబితాను సీజీజీకి అందజేస్తారు. ఫిబ్రవరి 22న ఎంపికైన అభ్యర్థుల జాబితాను మరోసారి ప్రకటిస్తారు. ఫిబ్రవరి 24న జిల్లా డీఈఓలు ఖాళీల జాబితాను అందజేస్తారు. మార్చి 1న వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి 5న ఉద్యోగాలు ఇస్తారు.